కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల లిస్టులో అనేక అవకతవకలున్నాయని, చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగించకుండా ఓటర్ల లిస్టులో పొందుపరిచారని, ఈ అవకతవకలని కాకినాడ ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చినట్లు కాకినాడ రూరల్ జనసేన నాయకులు పంతం సందీప్ తెలిపారు. బుధవారం కాకినాడ ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ ఇట్ల కిషోర్ను పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరెడ్ల గోవిందరావుతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంతం సందీప్, కరెడ్ల గోవిందరావులు మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల లిస్టులో అక్రమాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ సూచనల మేరకు ఆర్టీఓకు వినతిపత్రం అందించడం జరిగిందని. అనేక అవకతవకలపై డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. అయితే మేము అనేక చనిపోయిన వారిని ఓటర్ లిస్టులో చూడడం జరిగింది. అనేక మంది ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. ఆర్డీఓ గారు అలాగే మన ఎలక్టరల్ రిజిస్టర్ ఆఫీసర్ గారు కూడా చూసి ఇన్ని డెత్లు ఎందుకు ఉన్నాయి అని చెప్పి ఆశ్చర్యానికి గురవడం జరిగింది. అయితే దాన్ని మేము లిస్ట్ అవుట్ చేసి ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన అవన్నీ 1 వీక్లో సరైన యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. సో డెఫినెట్గా వాటిపైన యాక్షన్ తీసుకుంటారు ఆశిస్తున్నాం. రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ గవర్నర్ శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి మరి వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధమేమో. అదే కాకుండా మరి డెత్లో చాలా ఉన్నాయి, అవన్నీ డిలీట్ చేయలేదు. అలాగే డబుల్ ఎంట్రీ కూడా ఉన్నాయి, అవన్నీ తన ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళి మేము తెలియజేస్తున్నాం. దీని మీద వెంటనే ఆర్డీఓ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.